ఉన్నటువంటి జరిగినటువంటి ప్రదేశం ఇక్కడనే స్పాట్ జరిగిందని పోలీసులు నిర్ధారణ చేసిళ్ళు. దానికి సంబంధించినటువంటి మాజీ ఎంపీ అశోక్ కుమార్ గారు కూడా ఇక్కడికి వెళ్ళిపోయిన సందర్భంలో మాజీ ఎంపీ ఆయన సందర్భం చూసినటువంటి ఇక్కడ వీడియో ఇక చూడండి. ఈ స్పాట్ ఇది స్పాట్ చూడండి ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో, ఎంత దారుణంగా మనల్ని ఇబ్బంది చేస్తున్నారో. ఇక చూడండి పాపం ప్రవీణ్ పగడాలను చంపేసినటువంటి ప్రదేశం, ప్రవీణ్ పగడాల చనిపోయినటువంటి ప్రదేశం అంటున్నారు. ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అయిన తర్వాత ఇదే ప్రదేశం అంటారు. ఇక్కడ అప్పటికే చాలా మంది జనం కూడా వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. చూడండి నేను మాట్లాడుతున్నాడు. పెట్రోల్ బంక్ దాన్ని ఎదురుగానే ఇంకా చూడండి. ఇది 8 ఫీట్లు రోడ్డు నుంచి కూడా కిందికి 8 ఫీట్ల రోడ్డు. అయ్యో అశోక్ కుమార్ గారు మాజీ ఎంపీ గారు కూడా సందర్శన దాఖలలో అక్కడ స్పష్టంగా ఆయన వీడియో తీసుకున్నాడు. స్పష్టంగా వీడియో తీసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అనేక మంది కూడా అక్కడికి వచ్చి చూస్తున్నటువంటి ప్రదేశం కూడా మనం చూస్తున్నాం. చూడండి ఎంత దారుణం. ఇగో బండి చూడండి. ఇంకా చూడండి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఆయన స్పష్టంగా ఇది ప్రదేశం ఆయన పడ్డటువంటి ప్రదేశం, ఇది ఇక్కడ పడ్డటువంటి ప్రదేశము. అక్కడ ఉన్నటువంటి పైన నుంచి వెళ్ళి కిందికి వచ్చిన సందర్భాలు ఎన్ని అడుగులు ఉంది? 7 అడుగులు 8 అడుగులు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కార్నర్ ఇక్కడ వాళ్ళు పోలీసులు ఇక్కడ చేసినటువంటి ఉంది ఇదే ప్లేస్లో. అక్కంచెలు పడితే కనీసం బండి జారిపోతుంది, బండి అక్కంచెలు పడ్డటువంటి వ్యక్తి అంత నైట్ల వల్ల మళ్ళీ వేగంగా ఉన్నటువంటి ఏ కారు గుద్దినా కూడా అదే కారు వచ్చి ఆ వేగంగా గుద్దితే ఆ కారుకు ఈయన ఎక్కడో పడతాడు. చూడండి ఎంత ఘోరమో ఇది. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక క్రైస్తవ సమాజమా ఇక్కడ అర్థం చేసుకోండి, దళిత బహుజనులారు ఇక్కడ అర్థం చేసుకోండి. ఒకవేళ నిజంగానే 4 కార్లలో ఏదో ఒక కారు తాకిందని పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ 4 కార్లలో ఏదో ఒక కారు పోలీస్ అధికారులు ఆ కారు గుద్దిందని చెప్పినప్పటికీ ఆ కారు గుద్దినటువంటి కారు కూడా అక్కడ మొత్తం ఆ డూము గీము ఆ ఉన్నటువంటి ఇంజన్ అంతా పగిలిపోతుంది. ఎందుకంటే అది వెయిట్ అయిన వెహికల్, అది చాలా బలమైనటువంటి బుల్లెట్ వెహికల్. ఆ వెహికల్ తాకితే అక్కడ ఉన్నటువంటి కారుకి సంబంధించినటువంటి ఆ ఇంజన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే కారుకి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి పార్ట్స్ ఉంటాయి. ఆ డేంటింగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఆ సందర్భంలో అక్కంచెలు పడితే అంత నైట్లో పడితే ఆ బండి వచ్చి కూడా ఆయన మీదనే పడ్డది. బండితో పాటు ఆయన కింద పడ్డాడు. ఆ కింద పడ్డ వ్యక్తి మీద బండి వచ్చి పడ్డది. అది ఎన్ని గంటలకు? కారు యాక్సిడెంట్ అయిన తర్వాత. చూడు ఎంత క్రియేట్ చేసిలో. ఇదే ప్రదేశం ఆయన క్రియేట్ చేసిన ప్రదేశం. ఈ నుంచి వచ్చి కనీసము ఆ పైనుంచి 7 అడుగుల నుంచి 8 అడుగుల నుంచి కూడా కింద పడ్డ తర్వాత బండి ఎక్కడికో పోతే ఆయన ఎక్కడికో పోతారు. ఇక్కడ గుద్దినటువంటి సందర్భంలో చూడండి ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో, ఎంత దారుణంగా చిత్రీకరిస్తున్నారో. ఇంతకన్నా ఇంకా ఉదాహరణ ఏదిలో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామాలో, ప్రభుత్వం చేస్తున్నటువంటి డ్రామాలో ఎంత స్పష్టంగా కుట్రలు ఉన్నాయో చూడండి. ఎంత స్పష్టంగా కుట్ర చేసిల్లో చెప్పడానికి ఇది ఒక లైవ్ వీడియో. కల్పిత పాత్రలు కాదు మనం చేసేది, కల్పిత పాత్రలు కాదు. వాళ్ళ కల్పిత పాత్రలు నిజం చేయడమే మన బాధ్యత. ఇక్కడ అశోక్ కుమార్ గారు వెళ్ళి ఇక్కడ చూస్తున్న సందర్భాలు చూడండి ఎంత స్పష్టంగా ఉందో. చాలా వరకు పోలేని వాళ్ళు, అక్కడ సీన్లోకి పోలేని వాళ్ళు దయచేసి చూడండి ఎంత దారుణంగా మోసం చేసిల్లో, ఎంత భయంకరంగా మోసం చేసిల్లో. ఇక చూడండి ఆయన మాటల్లోనే. ఇగో
ఇగో కానీ బండి ఇక్కడ పడిపోతే ఆగో చూడండి నెత్తి మీద ఈ ముఖం మీద దెబ్బలు ఆగో బండి నిజంగా మీద పడితే ముఖం మీద మొత్తం గాయాలు, ఒంటి మీద గాయాలు, హెల్మెట్ కూడా అలానే ఉంది. హెల్మెట్ ఉన్న తర్వాత ముఖం మీద గాయాలు కావు. హెల్మెటే హెడ్కు బలమైనటువంటి రక్షణ. ఇలా పోలీసు అధికారులు అదే చెప్తారు, ఎంత పెద్ద ప్రమాదమైనా కూడా మీ హెల్మెట్ మీ హెడ్కి పెట్టుకుంటే మీ తలను రక్షిస్తుంది, మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. హెల్మెట్ తప్పకుండా వాడండి వాడండి చెప్తారు. ఎన్నో ప్రకటనలు చేస్తా అంటాం మనం. ఆ సందర్భంలోనే చూడండి హెల్మెట్ కూడా ఏమాత్రం హెల్మెట్ దెబ్బతాకలే కానీ ఫేస్కి మొత్తం గాయాలు, ఒంటి మీద గాయాలు. మాజీ ఎంపీ మాటల్లోనే ఇది కల్పిత పాత్ర కదా, ఇది సత్యాలం. ఎంత ప్రీ ప్లాన్గా మర్డర్ చేసేలో చెప్పడానికి ఆయన మాటల్లోనే ఇలా వచ్చాడు. ఇలా వచ్చి పోయి బండి ఇరవై పడిపోయింది అనుకున్నాం. ఎత్తి మీద ఎలా దెబ్బలు తగులుతాయి, ఈ భుజం కాళ్ళు ఇరుగుతాయి. అంతే కదండి, అవునా? అందరూ చూపించి ఇక్కడి నుంచి వచ్చి మీరు అందరూ చూడడానికి వచ్చారు. పాపం చూడండి, ఆడవాళ్ళు కూడా వచ్చారు, లేడీస్ కూడా వచ్చారు, అందరూ పాప వాళ్ళు ఉన్నారు. ఇంత స్పాట్లో ఇలా తగ్గిపోతే మనిషి చచ్చిపోతాడంటే అసలు అసలు చచ్చిపోయేంత లోతే ఏమైనా ఉంది? ఇది చెల్లు దెబ్బలు తగిలితే అంతే అంటే చిన్న దెబ్బలు పైకి వచ్చేస్తారు. అటువంటిది ఈ పడిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నది పోలీసు వాళ్ళు వీడియోలు చూపించట్లేదు. వాళ్ళందరూ దిగా అక్కడి నుంచి ఇది ప్రతి చూడండి ఇంత స్పష్టంగా స్పాట్ నుండి వాళ్ళు వీడియో తీసి రిలీజ్ చేసి పంపించడం జరిగింది. చూడండి ఎంత దారుణంగా చంపేసిల్లో, ఎంత క్రూరంగా, ఎంత భయంకరంగా చంపేసి చిత్రీకరించిల్లో చూడండి. 7 ఫీట్ల 8 ఫీట్ల పైనుంచి పడితే మనిషి ఆ విధంగా చనిపోయిండు. ఆయనకైనా తాగి చనిపోయిండు అని చెప్తున్నారు. కొంతనన్నా ఉండాలి. నిజంగా సోషల్ మీడియాలో పైచేసి ఆనందం పొందుతున్నటువంటి చాలామంది హిందూ ధర్మం నిజంగా మీ ఇంట్లో పుట్టినట్టుగా, హిందూ ధర్మానికే మీరు పుట్టినట్టుగా ఇవాళ ఇష్టానుసారంగా చిత్రీకరిస్తున్నారు. అరే ఆయన మనిషి ఒక మానవత్వంతో ఆలోచించండి. ఒక మనిషిని అత్యంత క్రియాత్మకంగా చంపేసి చిత్రీకరించిళ్ళు. ఇంత స్పష్టంగా మీకు కనబడుతుంది. ఇంతకన్నా ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి? ఆయన చెప్తున్నటువంటి సందర్భంలో వందలాది మంది ఆయన దగ్గరకు వస్తున్నారు. ఇక చూడండి, అంటే పాస్టర్ని చూడండి ఇది జరిగినటువంటి ఎదురుగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కూడా ఉంది. చంపేసి ఇక్కడ ఇగో చూడు చంపేసి ఆయన కూడా చెప్తున్నాడు. చంపేసి మొదటి నుంచి మనం చెప్తున్నాం చంపేసి ప్రీ ప్లాన్ మర్డర్ అని. ఇగో చూడండి మళ్ళీ ఆయన పైకి ఎక్కుతున్నాడు, మళ్ళీ పైకి ఎక్కుతున్నాడు. మనం చూస్తున్నాం. ఇది ఒక వీడియో, కేఏ పాల్ వీడియో కూడా చూద్దాం. కేఏ పాల్ మాట్లాడుతున్నటువంటి వీడియో. దేశంలో ఉన్న నాయకులందరినీ దాదాపు 20 కోట్ల క్రైస్తవుల్ని అల్లకల్లోలం చేస్తుంది. లోకల్ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఏమంటున్నాడు? పోస్ట్ మార్టం చేసిన వాళ్ళ మీదకి ప్రెషర్ వస్తుంది, పోలీసులకు పై నుండి గవర్నమెంట్ నుండి ప్రెషర్ వస్తుంది, అందుకని పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెట్టట్లేదు. చూడండి ఎంత దారుణంగా ఉందో, ఎడిపోతుంది చూడండి. ఎంత స్పష్టంగా మాజీ ఎంపీ గారు చెప్పిన తర్వాత ప్రపంచ దూతగా పేరుగాంచినటువంటి కేఏ పాల్ గారు చెప్పినటువంటి వీడియోలో ఇంత స్పష్టంగా మనకు అనిపిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కావాలని ప్రీ ప్లాన్గా మర్డర్ చేసి ఆయనలాగా ఒక వ్యక్తిని తెరపై తీసుకొచ్చి వాయిన్స్ దగ్గర కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడించి ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఆయన వెంబడించి ఆయన ప్రీ ప్లాన్గా చంపేసిన తర్వాత ఆయనను వేరే వ్యక్తిని అదే డ్రెస్సులు వేసి ఆ డ్రెస్సులు కూడా చేంజ్ అయిపోయినాయి, ఆయన కట్టుకున్న బట్టలు కూడా చేంజ్ అయిపోయినాయి, ఆయన వేసుకున్న డ్రెస్సులు అన్నీ మొత్తం టోటల్ చేంజ్ అయిపోయినాయి. ఎవరు కూడా పసిగట్టలేరు అనుకున్నారు, ఎవరు కూడా ఇంత ఇష్యూ కాదనుకున్నారు. పోలీసులు ఏం చేశారంటే, రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే ఇంత ఇష్యూ కాదు, దీన్ని అందరూ లైట్గా తీసుకుంటారు,
ఇది మర్చిపోతారు, ఒక రోజు 2 రోజులు మాత్రమే మర్చిపోతారు అనుకున్నారు. కానీ ఎట్లా మర్చిపోతారు? కేఏ పాల్ గారు 20 కోట్ల మంది క్రైస్తవ సమాజం దీన్ని గమనిస్తుందని చెప్తున్నాడు. 20 కోట్ల మంది క్రైస్తవ సమాజం దీన్ని అబ్జర్వేషన్ చేస్తుందని. 20 కోట్ల మంది క్రైస్తవులు ఈ సమస్యను నిజంగా అందరూ కూడా ఆలింపజేస్తున్నారు. ఇవాళ పాస్టర్ ప్రవీణ్ పగడాలను అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి సందర్భంలో ఇలా ప్రశ్నించే గొంతుకలు కూడా ఇలా పక్కదారి పట్టినాయి. ఇలా ప్రతి క్రైస్తవ సమాజం ఆలోచింపజేయాల్సినటువంటి సందర్భం ఉందని కేఏ పాల్ గారు కూడా చెప్తున్నటువంటి సందర్భాలు. అక్కడ ఉన్నటువంటి కల్పిత పాత్రలు కాదు, ఇలా ఉన్నటువంటి హిందుత్వంలో ఉన్నటువంటి చాలామంది కల్పిత పాత్రలు వేస్తున్నారు. కల్పించి నిజంగా లేనిపోని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా మీడియా ఛానల్కి డబ్బులు ఇచ్చి ఇష్టానుసారంగా రేటింగ్ పెంచుకోవడం కోసం ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. ఆయన వ్యక్తిని చంపిన తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. ఆ కుటుంబాన్ని కూడా ఇంకా దిగజార్చే విధంగా ఆ కుటుంబాన్ని ఇంకా హేళన చేస్తున్నారు. ఇలా క్రైస్తవ సమాజం అంటే ఇలా ఎంత భయంకరంగా అంటే ఏమైనా చేస్తారని చెప్తున్నారు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా మందు తాగరు, మద్యం సేవించరు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు క్రైస్తవులు చాలా వరకు మద్యం సేవించరు. 95% మద్యం తాగరు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చాలామంది నిజమైన క్రైస్తవులు మద్యానికి దూరంగా ఉంటారు. కానీ ఆయన మద్యానికి అలవాటు పడ్డాడు, మద్యం తాగిండు, తీసుకున్నారు. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. మద్యం తాగి చనిపోయాడు. ఎంత ఆ లాంగ్వేజ్ మాట్లాడితే నాకు చాలా కొద్ది బాధ అనిపిస్తుంది. ఎంత బాధాకరంగా మాట్లాడుతున్నారు చూడండి. ఓ కుటుంబం నిజంగా చనిపోయి అత్యంత కిరాతకంగా చంపేయబడితే ఆ కుటుంబం మీద నిందలేస్తున్నారు, ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? సోషల్ మీడియాలో ఆ విధంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా కామెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, ఇంకో పాస్టర్ కూడా చంపేస్తాము, ఇంకో పాస్టర్ కూడా ఆయన కూడా మా దృష్టిలో ఉన్నాడు, ఎవరైతే హిందుత్వాన్ని మాట్లాడేటువంటి వ్యక్తులరో వాళ్ళందరినీ కూడా పొట్టన పెట్టుకుంటే ఇదే తరాలు చంపేస్తామని చెప్పినటువంటి చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? వాళ్ళే కదా చంపేసినటువంటి వ్యక్తులు అనుకొని వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకోలేకపోతున్నారు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? కావాలనే రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి కేఏ పాల్ గారు మాట్లాడుతున్నటువంటి వీడియోలు పోస్ట్ మార్టం జరిగినటువంటి సందర్భంలో గిన్ని రోజుల కంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఎన్ని రోజులు కావాలి? ఎంత భయంకరంగా చంపేసిలో ఇది 100% హత్యే. అయ్యో ఆయన ప్రపంచాన్ని చుట్టినటువంటి వ్యక్తి. 100% హత్యనే. అది 100% కాదు, 200% హత్యనని జైవిన్ టీవీ జైబింద్ర పత్రిక మొదటి నుంచి ఎత్తున ఉంది. 200% హత్య, 200% హత్య. ఆయనను కిరాతకంగా చంపేసిళ్ళు, ఆయనను భయంకరంగా చంపేసిళ్ళు, భయంకరంగా దాడి చేసిళ్ళు. ఆయన ప్రాణం విలవిల కొట్టుకుంది. ఈయన వెనుక చాలామంది హస్తం ఉంది. ప్రవీణ్ పగడాలను ఎవరికైనా అన్యాయం చేసిండు? మీ దగ్గరికి వచ్చి ఆయన తిన్నాడా? మీ దగ్గరికి వచ్చి ఆయన అడుక్కున్నాడా? మీ దగ్గరికి వచ్చి ఆయన బతికిండా? ఎందుకంత కిరాతకంగా చంపేసిళ్ళు? కొంతనన్నా మానవత్వం ఉండాలా ఉండొద్దాం? చూడండి ఎంత దారుణము. నా దగ్గర రుజువులు ఉన్నాయి అని ఎంత క్లియర్గా మాట్లాడినాం. ఎవరు చెప్పారు? పోలీసులే చెప్పారట. పోస్ట్ మార్టం చేసిన వారే చెప్పారట. ఆయన మీడియాలో మాట్లాడుతుండగా ఆయన ఇన్వెస్టిగేట్ చేశారా? ఆయన దగ్గర ఉన్న రుజువులు సేకరించారా? అక్కడే ఎస్పీ రాజమండ్రి డిఐజీ జాయిన్ అయి పోస్టులు పెడుతున్నారు. మేము వాచ్ చేస్తున్నాం, తగిన చర్యలు మీకెవడరా భయపడతాడు? ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకే నేను భయపడను. ఈరోజు చూసావా కాకినాడలో చీరాలో దేశమంతా లక్షల మంది బయటకు వచ్చారు. 20 కోట్ల మంది క్రైస్తవులు, 300 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. ఇది హత్య, ముమ్మాటికి హత్య అని నేను వెళ్తున్న ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అక్కడ ప్రతి ఒక్కరు పలుకుతున్నారు. మీకు హైదరాబాదు చౌటప్పల నుండి కొవ్వూరు వెళ్ళినంత వరకు గంటకి వీడియోలు చూపిస్తున్నారే. చూడండి, ముమ్మాటికి హత్యనే ఆయన చంపేసిళ్ళు, కావాలనే చేసిళ్ళు, కావాలనే వీడియోలో చిత్రీకరించిళ్ళు.
ఒకవేళ నిజంగా ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఇన్ని సీసీ కెమెరా ఫుటేజీలు ఎవరు చిత్రీకరించారు? ఇన్ని సీసీ కెమెరా ఫుటేజీల్లో నిజంగా ఎక్కడ కూడా ఆయన స్పష్టంగా కనబడేటువంటి సందర్భాలు లేవు. ఎక్కడ కూడా ఆయన ఫేస్ స్పష్టంగా కనబడేటువంటి సందర్భాలు లేవు. ఎక్కడ కూడా ఆయన పర్ఫెక్ట్గా చూపించిన దాఖలు లేవు. ఎంతో దూరం నుంచి వెళ్ళి చూపిస్తున్నారు. ఎంత ఘోరాతి ఘోరంగా పోలీసులను ఆ కూటమి ప్రభుత్వం ఎంత మోసం చేసింది, ఎంత భయంకరంగా చంపేసిందో చెప్పడానికి ఒక ఉదాహరణలు మాత్రమే ఇవి కల్పిత పాత్రలు కాదు, ఇవి సత్యాలు. భగవంతుడు అనే వాళ్ళు ఉంటే తప్పకుండా శిక్షిస్తారు. దేవుడు అనే వ్యక్తి ఉంటే తప్పకుండా వాళ్ళకి ఇంతకన్నా భయంకరమైన శిక్ష పడుతుంది.